మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల వివాహిత పాలు పోసి తన ఇంటికి తిరిగి వెళుతుండగా నాగేంద్ర, సురేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు కాపు కాసి ఆ వివాహితను దూరంగా లాక్కెళ్ళి ఒకరి తరువాత మరొకరు లైంగిక దాడికైతే పాల్పడ్డారు. అనంతరం ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే బావిలో తోసి చంపేస్తామని బాధితురాలిని భయపెట్టారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న సిఐ సత్యనారాయణ, ఎస్ఐ తిప్పేస్వామి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లికి చెందినటువంటి ఒక వివాహిత సుమారు 21 సంవత్సరం గల ఒక లేడీని గత నెల 27వ తేదీ సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు సురేంద్ర, నాగేంద్ర అన్న వాళ్ళు రోజు ఈ అమ్మాయి నాయనవారిపల్లి నుంచి పాలు సాయంత్రం రమణారెడ్డికి పాలు పోసుకెళ్తుండగా చూసి ఈ అమ్మాయిని ఏదో చేయాలన్న ఉద్దేశంతో పాలు పోసిన తర్వాత రిటర్న్లో ఇంటికి దగ్గరలో ఒక వ్యవసాయ భూమిని వెళ్తుండగా వీళ్ళు వెంటబడి ఈ నాగేంద్ర, సురేంద్ర అన్న వాళ్ళు ఇద్దరు అటకాయించి ఆ ఆమెని బలాత్కరించి ఆవిడ్ని బలాత్కారంగా చేశారు. ఆ తర్వాత ఈవిడ అరిస్తే ఆ పక్కన ఉన్నటువంటి బావిలో కూడా నేను తోసేసి చంపేస్తామని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఆవిడ చీర ఉన్నట్టయితే ఆ చీరను నోట్లో పెట్టి అడుగులు బయటకు కనపడకుండా ఆవిడ్ని మానభంగం చేయడం జరిగింది. దాని నిమిత్తం కేసు రీచ్ చేసి దర్యాప్తు చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మదనపల్లి నిమ్మనపల్లి రోడ్లో హెచ్పి గ్యాస్ గొడవం దగ్గర వీళ్ళ మదనపల్లి పోయి మదనపల్లి నుంచి బెంగళూరు పోదామనే ఉద్దేశంతో మాకు రాబడిన నాగేంద్ర, సురేంద్ర సంబంధించిన ముద్దాయిల మీద ఖచ్చితమైన సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ కూడా అంగీకరించడం జరిగింది. వాళ్ళ దగ్గర బట్టల గట్ల కూడా వాళ్ళు ఆ రోజు వేసుకున్న బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. అవి కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపించి వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటాము. ఆ రిమాండ్ పంపిస్తున్నాము. కేసు దర్యాప్తు అది కూడా చూడటం జరిగింది. గతంలో ఎటువంటి కేసులు లేవు. ఈ కేసులో రాజశ్రీ రాయచోటి అన్నమయ్య జిల్లా మా ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతోటి డిఎస్పి కొండయ్య నాయుడు గారి పర్యవేక్షణలో కేసుంతా సాక్షిచక్యం చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలు ఎట్టి పరిస్థితులను తప్పించుకుంటా లేకుండా చట్టపరంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా అంతా బిల్డప్ చేయడం జరిగింది. కాబట్టి ఇందువల్ల మీకు తెలియపరచు.